డాక్టర్ గారు కృపా గారు ఇలా అడుగుతున్నారు. మాకు 8 రోజుల వయసున్న బాబు ఉన్నాడు. బాబు పాలు తాగుతున్న సమయంలో దగ్గుతున్నాడు. అంతేకాకుండా వాడు పడుకున్న సమయంలో నోరు తెరిచి శ్వాస తీసుకుంటున్నాడు. గురక పెడుతున్నట్టుగా కూడా శబ్దం వస్తుంది. బాబుకి ఏదైనా శ్వాస సంబంధ సమస్య ఉండవచ్చా? డాక్టర్కి చూపించాలా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. కృపా గారు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా పాలు బాగానే తాగాడా లేదా ఒకటి గమనించుకోవాలి. తర్వాత పాలు తాగేటప్పుడు మాత్రమే దగ్గు వస్తుంది అంటే ఏదైతే మనము ఆహారం వెళ్ళే పైపు, తర్వాత శ్వాస వెళ్ళే పైపు, 2 పైపులు ఒక్కోసారి ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే వీళ్ళు గుటకేసి పాలు తాగుతారో వెంటనే అది కొద్దిగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో కానీ ఇలాంటి కండిషన్లో ఏమవుతుంది, పాలు తాగిన తర్వాత కూడా నిద్రపోయేటప్పుడు కూడా కాఫ్ వస్తూ ఉంటుంది, దగ్గు వస్తుంది, తర్వాత ఆయాసం ఉంటుంది, డొక్కలు ఎగిరేస్తూ ఉంటారు, ఊరికే గురక ఒక్కటే ఉండదు. ఏదైతే మనము శ్వాసకోశ పైప్ అంటాం కదా, ట్రెకియా అంటాం, అది కాల్షియం కూడా తక్కువ ఉన్న కండిషన్స్లో కొన్నిట్లో వీళ్ళు పాలు తాగేటప్పుడు కోఆర్డినేట్ చేసుకోవాలి. మనం కూడా ఏదైనా గుటకేస్తే కొద్దిసేపు ఊపిరి పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా ఆ కొద్దిసేపు కూడా వాళ్ళు ఊపిరి పట్టుకోలేకనున్నప్పుడు ఆ పైప్ అనేది ఏదైతే మనకు గాలి వెళ్తుందో ఆ పైప్ కొలాప్స్ అయిపోతుంది అనమాట. ఆ కండిషన్లో మనకి ఇది గురకలాగా వినిపిస్తూ ఉంటుంది. కానీ పనుకున్నప్పుడు మళ్ళీ కొంచెం రిలీఫ్ వస్తూ ఉంటుంది. ఒక్కోసారి పొజిషన్, బేబీ పడుకునే పొజిషన్ చేంజ్ చేస్తే కూడా తగ్గుతుంది. ఇలా మనం ఏదైనా చేసి ఆ గురక తగ్గుతూ ఉంది, దగ్గు తగ్గుతూ ఉంది అంటే ప్రమాదకరమైన పరిస్థితి కాదు. కొంచెం దాన్ని గ్రోత్ వచ్చే కొద్దీ తగ్గిపోతుంది. అలా కాకుండా ఎట్టి పొజిషన్లో పడుకోబెట్టినా ప్రతిసారి పాలు తాగినప్పుడు ఇదే కంప్లైంట్ కంటిన్యూ అయ్యి, తర్వాత పడుకున్నప్పుడు గొరకొచ్చి అప్పుడప్పుడు శ్వాస ఆగిపోయినట్టు అయ్యి మళ్ళీ కొద్దిసేపటికి దగ్గొచ్చి మళ్ళీ శ్వాస, దాన్నే స్లీప్ అప్నియా అంటాం, ఇలాంటిది కూడా అసోసియేట్ అయ్యి ఉందనుకోండి, వెంటనే మీరు దానికి ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి.